యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువకు ప్రార్థన చేసెను. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. తర్వాత, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఈ మాట మనం చాలాసార్లు చదివి ఉంటాం, ఎందుకంటే చాలాసార్లు ఈ మాటనే వినుంటాం. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు గిబియోనులో నిలుచున్నాడు, చంద్రుడు అయ్యాలోయలో నిలిచి ఉన్నాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ దగ్గర 24 గంటలు స్తంభించిపోయారంట. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నదో మనకి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడి వాళ్ళు అక్కడ, అంటే మనుషులను నిలపగలం, కానీ ప్రకృతిని, సూర్యుడిని, చంద్రుణ్ణి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్రను మనం చూస్తే ఏ ఒక్కరు సూర్య చంద్రులను నిలపగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ అది మనం ఆరాధించే దేవుడికి ఒక్కడికి మాత్రమే సాధ్యం. మనం ఈ చరిత్రను ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటిన తర్వాత యోర్దాను నదిలో ఉన్న ఒక 12 రాళ్లను ఎదుర్కొచ్చి ఆ యోర్దాను నది మీద ప్రతిష్ఠించి బలిపీఠము కట్టి ఆ ప్రాంతానికి గిల్గాలు అనే ఒక పేరు పెట్టి అక్కడి నుంచి ప్రయాణమై మొట్టమొదట చేసింది ఏమిటంటే ఎరికో పట్టణాన్ని జయించారు. ఆ తర్వాత హాయి అనే ఒక చిన్న పట్టణాన్ని జయించారు. ఈ 2 విజయాలను చూసిన తర్వాత గిబియోనీయులు వాళ్ళలో మారు మనసు కలిగిందంట. అమ్మో, వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు, ఆ గొప్ప పట్టణమైన మహాపట్టణాన్ని కూడా జయించారు వీళ్ళు, కాబట్టి వీళ్ళతో మనం యుద్ధం చేయటం కంటే వీళ్ళతో సంధి చేసుకున్నట్టు మనకు మేలు అని చెప్పేసి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను సంధి చేసుకుని వాళ్ళతో వాళ్ళ దేవుడిని అంగీకరించి వాళ్ళతో స్నేహభావాన్ని ఏర్పరచుకున్నారు. ఇది తెలిసిన అమోరీయులైన 5 రాజులు ఏం చేశారు? అయ్యో, వీడు మనవాడు కదా, మనతో ఉంటూ మన దేశంలో ఉంటూ మన ఇరుగు పొరుగు వాడయి ఉండి ఇశ్రాయేలీయుల పక్షమును చేరి వాళ్ళతో చేరితే, రేపొద్దున వీడు చేరాడు కదా అని ఇంకొకటి చేరితే ఏమవుతుంది? వాళ్ళ బలం పెరుగుద్ది, మనం బలహీన పడిపోతాం. కాబట్టి ముందు ఏం చేయాలంటే మొదటగా వీడిని అటాక్ చేయాలి. ఎవరిని అటాక్ చేయాలి? గిబియోనీని అటాక్ చేయాలని చెప్పేసి ఆ 5 రాజులు కూడా గిబియోనీల మీద అటాక్ చేసినప్పుడు, యుద్ధం ప్రకటించినప్పుడు ఆ గిబియోనీయుడు ఏం చేశాడంటే యెహోషువని సహాయం కోరాడు. ఏమని? అయ్యా, మరి నేను ఒంటరివాడిని, నా మీద 5 రాజులు నా మీద దండెత్తి వచ్చారు, కాబట్టి నీవు నాకు సహాయం చేసినట్లయితే మన ఇద్దరము కలిసి వాళ్ళని జయిద్దాం, వాళ్ళని ఓడిద్దాం అని అడిగినప్పుడు ముందు యెహోషువకు తటపాయించినప్పటికీ కూడా దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వు భయపడకు, 5 రాజులు ఉన్నారు కదా శత్రువులు ఆ పక్కన అని చెప్పేసి, నువ్వు భయపడకు, వెనకంజి వేయకు, వారిని నీకు నిశ్చయముగా నేను అప్పగిస్తాను అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానమును చేతపట్టుకుని అప్పటికప్పుడే యోధులను సిద్ధపరచుకుని ఆ రాత్రికి రాత్రే బయలుదేరి తెల్లవారుజామున వెళ్ళేసి ఆ గిబియోను ఆ యొక్క అమోరీయులు మీద విరుచుకుపడ్డారు. యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంది. వాళ్ళేమో వీళ్ళ సైన్యం తక్కువగా ఉంది, వాళ్ళ సైన్యం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళు 5 రాజుల సైన్యము, వీళ్ళేమో ఇజ్రాయేల్ సైన్యము. వీళ్ళ సైన్యంతో చూస్తే వాళ్ళ సైన్యము చాలా రెట్లు ఎక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవుడు చేసిన వాగ్దానమును చేతపట్టుకుని యెహోషువ యుద్ధరంగంలో దిగాడు. అలాంటి యుద్ధరంగంలో దిగి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అయ్యా సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము అని ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు అక్కడ నిలవబడ్డాడు, చంద్రుడు ఇక్కడ
నిలవబడ్డాడు. ఈ మాటను మనం ఒకసారి వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటే, నిజానికి ఈ గిబియోనీయులు ఎవరే అంటే ఇజ్రాయేల్ ప్రజలకు శత్రువులు. మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలకి శత్రువులు. వీళ్ళు దేవుడు జనాంగము కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారు కాదు, వీడొక విగ్రహారాధికులు. దేవుడు మొట్టమొదట ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయములో వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీరు కానానులోకి అడుగుపెట్టినప్పుడు అక్కడున్న ప్రజలను మీరు సమూలముగా నాశనము చేయాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఒక్కడిని ఉపేక్షించడానికి వీల్లేదు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఒకవేళ మీ పక్కన విగ్రహారాధికులు ఉన్నారంటే మీరు వారితో మాట్లాడతారు, మాటలతో ఆపరు, సహవాసం చేస్తారు, ఆ సహవాసంతో ఆపరు. వాళ్ళ పిల్లల్ని మీరు, మీ పిల్లల్ని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళతో మీరు కలిసిపోతారు. మీరు కూడా విగ్రహాలకి ఆరాధించడానికి అవకాశం కలుగుద్ది. కాబట్టి మీరు ఆ దేశమును స్వాతంత్రించుకునే ముందు, కానాను దేశమును స్వాతంత్రించుకునే ముందు అక్కడున్న విగ్రహారాధికులను అందరూ కూడా మీకు శత్రువులు. మొదటగా మీరు చేయవలసినది ఏమిటయా అంటే సమూలంగా వాళ్ళని నాశనము చేయాలి. ఇది దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? గిబియోనీలతో జట్టు కట్టి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం యెహోషువాది కాదు, యుద్ధము యెహోషువాది కాదు. 5 దేశాల రాజులు తన సైన్యముతో గిబియోనీల మీద యుద్ధానికి తెగబడినప్పుడు ఆ యుద్ధము తన యుద్ధముగా, నిజానికి గిబియోనీలు కూడా శత్రువులే. దేవుడు చెప్పాడు గిబియోనీలు కూడా, అంటే పేరు పెట్టి చెప్పలేదు కానీ ఆ దేశములో ఉన్న ప్రతి వారిని సమూలముగా నాశనము చెయ్యండి అని దేవుడు కరాకంటిగా మనకి ద్వితీయోపదేశ కాండంలో చెప్పేశాడు. అయినా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇది ఎవరైనా మనకు శత్రువు అయినప్పటికీ మనతో సంధి చేసుకోవడానికి, మనని ప్రేమగా పలకరించడానికి, మనతో వచ్చినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాల్సింది ఏంటంటే నువ్వు ఎవడో నాకు తెలియదా, నీ మతం వేరు, నా మతం వేరు, నేను క్రైస్తవుడిని, నువ్వెవడో ఇంకో మతానికి చెందినవాడు అని మనల్ని వాళ్ళని పక్కకు తొయ్యకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ అయినప్పటికీ కూడా దేవుడు సమూలంగా నాశనము చేయమని అంటున్నాడు. మనం కొత్త నిబంధనలో మనం చూస్తే సమూలంగా వేటిని నాశనం చేయాలంటే వాళ్ళలో ఉన్న ఆలోచనలను నాశనం చేయాలి. వాళ్ళలో ఉన్న విగ్రహారాధనకు సంబంధించిన ఆలోచనలను సమూలంగా నాశనం చేయాలి. దేవుడు ఉద్దేశం అది, దేవుడి యొక్క మొట్టమొదటి ఉద్దేశం అది. ఇక్కడ మనం అక్షరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, దేవుడి ఉద్దేశాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి అక్షరానికి తగ్గట్టుగా కాకుండా దేవుని ఉద్దేశము వ్యతిరేకంగా ఉంటుంది. అక్షరం వేరు, దేవుని యొక్క ఉద్దేశం వేరు. మన నూతన నిబంధనలోకి వెళితే ఒకసారి చూద్దాం. లోకాసు వార్త ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 14వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తానంటే చదువుకుని మనం ముందుకెళ్ళిపోదాం. లోకాసు వార్త 14వ అధ్యాయము. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చుండిరి. అప్పుడు జలోదర రోగము కలిగిన ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా? ఉపదేశకులకును పరిసయ్యులను అడగగా వారందరూ ఎవడి గాడిదనైనను ఎద్దునైనను గుంటలో పడిన ఎడల తీయుడా అని వారిని అడిగను. ఈ మాటకు వారు ఉత్తరము చెప్పలేకపోయి హల్లెలూయా. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. నిజానికి ఇజ్రాయేలుకి ఒక కట్టడ ఉంది. ఏమిటంటే 6 దినములు కష్టపడి పని చేయాలి, 7వ దినమున ఖచ్చితంగా సెలవు దినము, ఏ పని చెయ్యకూడదు. అది ఇశ్రాయేలు ప్రజలకున్న కట్టడి, అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరిసయ్యులతో కలిసి ఒక ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా అక్కడ జలోదరి
వ్యాధి కలిగిన ఒక వ్యక్తిని చూసి వీళ్ళు అనుకుంటున్నారంట, ఈరోజు సెలవు దినం కదా, ఈ వ్యక్తిని యేసు స్వస్థపరుస్తాడా పరచడా? ఒకవేళ స్వస్థపరిస్తే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసినవాడు, పాపం చేసినవాడు అని చెప్పేసి అనుకుంటూ ఏం చేస్తాడు అనుకుంటూ ఉండగా ఈయనకి అర్థమైపోయింది, ఈయన లోకరక్షకుడు అండి, మన హృదయాలను ఎరిగిన దేవుడు, వీళ్ళు లోపల అనుకుంటున్నారో లేదో ఆయనకు అర్థమైపోయి, అరే బాబు ఇట్రా అన్నాడు. వాడిని ముట్టాడు, స్వస్థపరిచాడు, వాడికి ఉన్న రోగాన్ని వదిలించి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఇతను పాపం చేశాడు కదా, దేవునికి వ్యతిరేకమైన కార్యం ఇతను చేశాడు కదా, ఏ సెలవు దినమున ఏ పని చేయకూడదు కదా, సెలవు దినము రోజున ఒక రోగిని స్వస్థపరిచాడు కదా, ఇతను నిజంగా పాపం చేశాడు కదా అని ఆ పరిసయ్యులు యేసును చూసి అనుకుంటూ ఉండగా ఈయన తెలిసిపోయింది. అంటే ముఖాన్ని బట్టి, ముఖ కవలికలను బట్టి ఏం అర్థమవుతుందో, ఏం మాట్లాడుతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో కొందరు తెలుస్తుంది. అది దేవుడిచ్చిన జ్ఞానం అవ్వచ్చు, మనుషులకే మనకే తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నప్పుడు లోపల ఏం పెట్టుకుని మనం మాట్లాడుతున్నామో, ఏ ముఖం పెట్టుకుని ఏం ఆలోచన చేస్తున్నామో, మన వాక్యం ఉంటున్నామా లేక మనం ఎక్కడో ఉన్నామా అనేది మనుషులకైనా మనకే అర్థమైపోద్ది. మరి సర్వశక్తి కలిగిన దేవుడికి అర్థం కాదంటారా? ఖచ్చితంగా తెలిసిపోయింది ఆయనకి. ఆయన అంటున్నాడు ఒకటే మాట, అరే బాబు, మీ ఇంట్లో మీ గాడిదో లేదంటే మీ ఎద్దో సెలవు దినం రోజున ఒక గుంతలో పడింది, అది చనిపోవడానికి సిద్ధంగా ఉంది. కొద్ది గంటల్లో దాన్ని తీసి బయట వేయకపోతే అది చనిపోతుంది. అది చనిపోతే చనిపోయింది అని వదిలిపెట్టడం న్యాయమా, లేకపోతే దేవుడు సెలవు దినం పని చేయొద్దన్నాడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పని చేయకూడదు అనటం న్యాయమా? ఏది న్యాయం? ఒక ప్రాణిని రక్షించటం న్యాయమా? ఒక ప్రాణిని చచ్చిపోతుందిలే కదా అని గాలికి వదిలేయటం న్యాయమా? అదేమిటి, దేవుడు చెప్పాడు కదా సెలవు దినం రోజు పని చేయొద్దని. అంటే కొన్ని అక్షరాలు, కొన్ని అక్షర సత్యాలు. దేవుడు ఒక ప్రాణిని కాపాడటానికే యేసుక్రీస్తు ఆ రోజు మొగ్గు చూపించాడు. అంటే తండ్రి ఉద్దేశమును పక్కన పెట్టడం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరు నశించిపోకూడదు, చేయవలసిన సహాయం చేయాలి. అదే చేశాడండి యెహోషువ చేసింది ఏంటంటే, నిజానికి గిబియోనీయులు శత్రువులు. దేవుడు మొట్టమొదటి చెప్పాడు, ఆ ప్రాంతంలో ఉన్న కానానులో ఉన్న ఏ జాతిని కూడా నువ్వు వదిలిపెట్టకూడదు, సమూలంగా నాశనము చేయాలి. ఎప్పుడైతే శరణు కోరాడో ఆ గిబియోనీయులు వచ్చి యెహోషువ దగ్గర శరణు కోరాడో, ఎప్పుడైతే మిత్రత్వం అంటే స్నేహభావాన్ని, స్నేహ సంబంధాలను ఏర్పరచుకున్నాడో వాళ్ళలో ఉన్న ఏం పోయిందంట, వాళ్ళలో ఉన్న విగ్రహారాధకు సంబంధించిన ఆలోచనలు సమూలంగా నాశనమైనవి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, దేవుడు యెహోషువకి ఇజ్రాయేల్ ప్రజలకు చేసిన కార్యములను వారు అంగీకరించారు. నిజానికి అంత పెద్ద మహాపట్టణమైన యెరికో పట్టణాన్ని జయించడానికి వీళ్ళ శక్తి సామర్థ్యాలు కాదు, కానీ వీళ్ళ దేవుడే వీళ్ళని వెనకుండి నడిపించాడు. ఆ పట్టణమును జయించడానికి దేవుడు వీరికి సహాయము చేశారనే ఆలోచన, మారు మనసు వాళ్ళని కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి అంగీకరించినట్లే, వాళ్ళలో కూడా మారు మనసు కలిగినట్లే అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఏం చేశారంటే అతనితో జట్టు కట్టారు. ఇప్పుడు వెళ్ళిపోయారు యుద్ధానికి, ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధం చేస్తూ ఉన్నారు, యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంది. నేను అనుకుంటాను శత్రువులు కందిరీగల వలె వస్తూ ఉన్నారు. మరి 5 రాజుల యొక్క సైన్యం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఏగల వలె వస్తూ ఉన్నారు శత్రువులు. వీళ్ళేమో అంటే వీళ్ళకు కూడా సైన్యం ఉంది, యోధులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు. అయినప్పటికీ బలబలాలు చూసుకుంటే, సంఖ్య చూసుకుంటే వీళ్ళ సంఖ్య చాలా తక్కువ, వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంది. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఆ రోజు సూర్యుడు అస్తమిస్తే, సాయంత్రం అయిపోతే, చీకటి పడిపోతే యుద్ధము జరగదు కాబట్టి, యుద్ధము ఆపివేయాలి కాబట్టి, ఈ యుద్ధము ఆపివేస్తే శత్రువులు ఇంకా బలాన్ని పొందుకుని, రేపటికి ఇంకా బలాన్ని పొందుకుని, మరీ ఇంకా యుద్ధం యొక్క ప్రభావం పెరుగుద్ది, ఇంకా మనకు భారం పెరుగుద్ది అని గ్రహించిన యెహోషువ ఏం చేస్తున్నాడంట, దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చదవండి అన్నమాట. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఇందా మనం చదువుకున్నాం.
12వ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము మనం చూద్దాం ఒకసారి. యెహోషువ ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఎవరు వినుచుండగా? ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేయండి అయ్యా అంటే కొందరు నోరు మెదపరు, నోరు మాత్రం పెగలదు, లోపల ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఎందుకు లోపల ప్రార్థన చేస్తారా నాయన, కొంచెం నోరు పెగిల్చంటే నా దేవుడు వింటాడుగా, నా దేవుడు వింటాడుగా, మీకు అందరికీ వినపడాలా నా ప్రార్థన, నా దేవుడు వింటే సరిపోదా? మీకు వినపడితే మీరేమన్నా నాకు జవాబులు ఇస్తారా? మీరేమన్నా నాకు జవాబులు ఇస్తారా? నా ప్రార్థన ఆలకించి మీరు ఆలకించడం వల్ల నాకేదన్నా ప్రయోజనమా అంట. ఖచ్చితంగా ప్రయోజనం. ఇక్కడ యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎవరు వినేదటి ప్రార్థన చేశాడు? దేవుడికి వినేదటి ప్రార్థన చేయొచ్చుగా. ఇశ్రాయేలు ప్రజలు వినేదటి ప్రార్థన చేశాడని క్లియర్ రాసింది అక్కడ. ఇశ్రాయేలు ప్రజలు వినేదటి ప్రార్థన చేశాడంట. నేను అనుకుంటాను ఆ సందర్భాన్ని, యుద్ధమైతే చేస్తున్నారు అంటే యుద్ధాల్లో 2 రకాలు ఉంటాయమ్మా. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. 2 రకాల యుద్ధాలు ఉంటాయి. ఒక యుద్ధము శత్రువును జయించే యుద్ధం ఉంటుంది, శత్రువును సంహరించే యుద్ధం ఒకటి ఉంటుంది. ఇంకొక యుద్ధం ఏంటంటే తెలుసా? మనల్ని మనం కాపాడుకునే యుద్ధం ఇంకోటి ఉంటుంది. అదేమిటంటే శత్రువును సంహరించలేదు ఆ యుద్ధం, మన మీద వచ్చే బాణాలు తప్పుకోవడానికి, మన మీద దూసే కత్తి నుంచి తప్పుకోవడానికి మాత్రమే ఉంటుంది ఆ యుద్ధం. ఈ 2 యుద్ధాలు కూడా 2 యుద్ధాలే. 2వ యుద్ధం వల్ల జరిగే ప్రయోజనం ఉండదు. అవతల శత్రువు సంహరించకపోతే మనం ఎంతసేపు యుద్ధం చేసినా ప్రయోజనం ఉండదు. మనం తప్పుకుంటానికి ప్రయత్నం చేసామనుకో, వాడు వేసే కత్తిని కానీ, వాడు దూసే కత్తిని కానీ, ఈటిని కానీ, లేదంటే బాణం కానీ తప్పుకునే ప్రయత్నం చేయటి కూడా మనం బ్రతకొచ్చు, యుద్ధంలో నిలబడవచ్చు. కానీ యుద్ధంలో శత్రువును సంహరించకపోతే వాడు ఇంకా రెచ్చిపోవడానికి, వాడు ఇంకా బలాన్ని పొందుకోవడానికి, మనం బలహీన పడిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల్లో విశ్వాసం కలగడానికి, ఇశ్రాయేలు ప్రజల్లో దేవుని పట్ల ఒక నమ్మకం కలగడానికి ఈ యుద్ధం యెహోవానే చేస్తున్నాడు, మన పక్షమున ఉన్నాడు, మనల్ని బలపరచడానికని వాళ్ళలో విశ్వాసం కలగడానికి ఇశ్రాయేలు ప్రజలు వింటూ ఉండగా యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో ఆగు అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది అక్కడ ఆగుద్ది. అక్కడ ఆగింది అంటే మన ముందున్న శత్రువులను ఖచ్చితంగా సంహరిస్తాం అని వీళ్ళలో విశ్వాసము కలగడానికి ఇశ్రాయేలు ప్రజలు వింటూ ఉండగా బహిరంగముగా గంభీరముగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను అని ఇక్కడ రాయబడి ఉంది. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి మాత్రమే వినబడినట్టు కాకుండా, అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు 4 గోడల మధ్య మనం ఉన్నప్పుడు, మన చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఓకే, మనం మైకి పెట్టుకుని ప్రార్థన చేయాల్సిన పని లేదు. మనం దేవుని సన్నిధిలో చేరినప్పుడు, సంఘముగా కూడి ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా బహిరంగముగా గంభీరముగా బాహాటముగా మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దాని వలన అవిశ్వాసులు విశ్వాసములోనికి, బలహీనులు బలవంతులు అవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. 2వదిగా, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. ఈ ప్రార్థన ఎవరు చేస్తూ ఉన్నారు? యెహోషువ చేస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం సైన్స్ ప్రకారం మనం ఆలోచన చేస్తే సూర్యుడంట భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవాడంట. భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవాడు ఎవరు? సూర్యుడు. సూర్యుడే భూమి కంటే కొన్ని లక్షల రెట్లు. అంటే ఈ భూమి యొక్క గోళం, భూమి గోళికాయ అనుకోండి. సూర్యుడు ఫుట్బాల్ లాంటి వాడు, ఇంత ఉంటాడు. గోళికాయ ఇంతే ఉంటుంది, కానీ సూర్యుడు ఇంత పెద్ద సూర్యుడు. ఇలాంటి గోళికాయలు ఆ ఫుట్బాల్లో ఒక్క పెడితే ఇన్ని పడతాయి, లోపల పోసేయచ్చు. అలాగే సూర్యుడిలో కూడా ఇలాంటి భూములను, కొన్ని లక్షల భూములను పేర్చొచ్చంట. అంత పెద్దోడు ఎవరు? సూర్యుడు. అలాంటి సూర్యుడు యెహోషువ ప్రార్థన విని అక్కడ ఆగాడండి. అక్కడ
ఆగాడు. మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భూమితో పోల్చుకుంటే సూర్యుడితో పోల్చుకుంటే భూమి చాలా చిన్నది. భూమితో పోల్చుకుంటే యెహోషువ అనేవాడు ఎంత 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 కాదు, సముద్రములో ఒక నీటి బిందువు అంత. అందు కూడా కాదు, ఒక చెప్పాలంటే ఇసుక రేణు అంత. భూమితో పోల్చుకుంటే యెహోషువ ఇసుక రేణు అంత. ఈ ఇసుక రేణు అంత మనిషి అంత పెద్ద సూర్యుడిని స్తంభింపజేయడానికి గల కారణం ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్ది, పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే మనకి కార్యాలు జరుగుతాయి, దేవుడు ఆలకిస్తాడు, మనకు మేలు జరిగింది, మనకు ఉపయోగకరంగా ఉంటుంది, మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అని మనం చాలాసార్లు కొన్ని ఎలా ఉంటామంటే యూదుల వలె ఆచారాల్లో, సంప్రదాయాల్లో, అవమానాల్లో అక్కడ ఆగిపోతాం. మన భక్తి చాలా జాగ్రత్తగా చేస్తాం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. కానీ ఏమో నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో ఆలకించడో, ఆయన ప్రార్థన అయితే బాగా ఆలకిస్తాడు కదా అని కొన్నిసార్లు మనమే బలహీనపరుచుకుంటాం. ఇక్కడ యెహోషువ ఇసుక రేణు అంత ఉన్నాడు. సూర్యుడు భూమి కంటే కొన్ని లక్షల రెట్లు బలంగా ఉన్నాడు, పెద్దదిగా ఉన్నాడు. అంత పెద్దదాన్ని ఈ ఇసుక రేణు అంత యెహోషువ స్తంభింపచేశాడు. ప్రార్థనకు ఉన్న శక్తి అది, ప్రార్థనకి ఉన్న శక్తి అది. చిన్నవారు చేస్తున్నారా, పెద్దవారు చేస్తున్నారా, మన ప్రార్థనలో నీతి ఉంటే, మన ప్రార్థనలో నిజాయితీ ఉంటే, మన ప్రార్థనలో శత్రువును సంహరించాలి అనే ఆశ మనకి కలిగి ఉంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, దేవుడు అంగీకరిస్తాడు అనడానికి యెహోషువ చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొన్ని ప్రార్థనలు చూసాం. మనం యూదుల వలె, ఆ పరిసయ్యుల వలె, ఆ యొక్క శాస్త్రుల వలె కొన్ని సందర్భాల్లో వాళ్ళు మన మీద పోంతూ ఉంటారు. ఎందుకు నేను మాట చెప్తానంటేమా, వాళ్ళు ఖచ్చితంగా మన మీద పోంతూ ఉంటారు. ఎందుకంటే మన ప్రార్థన మీద మనకు విశ్వాసం కంటే కూడా ఎదుటివారి మీద ప్రార్థన మీద ఎక్కువ విశ్వాసం. అంటే అది నేను తప్పని అంటలేదు, అంటే ప్రార్థన చేయించుకోవడం తప్పని అంటలేదు, ప్రార్థన చేయటం నేను తప్పని అంటలేదు. అట్ ద సేమ్ టైం మన మీద కూడా మనకు విశ్వాసం ఉండాలి. నేను నీతిగా బ్రతుకుతున్నా, నేను యథార్థంగా బ్రతుకుతున్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, దేవుడు నా ప్రార్థన కూడా ఆలకిస్తాడు, దేవుడు నేను చేసే ప్రార్థన ఖచ్చితంగా అంగీకరించబడినది. ఎందుకు నేను మాట చెప్తానంటే, అంటే మనం ఎలాంటి ప్రార్థన చేయాలి నేను చిన్న చెప్తానండి. మేము రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అయ్యా మరి ఒక మనిషి బాగా లావుగా ఉన్నాయన, మాకంటే ముందు ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. బాగా లాగున్నాడు, మాతో పాటు 4 గంటలు ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, డాక్టర్ గారు, అయ్యా నాకు బాగా ఒళ్ళొచ్చేస్తుంది అయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మరి మీరు ఇచ్చే బిళ్ళలు ఏమన్నా నాకు తేడా చేస్తున్నాయేమో, నేను ఒళ్ళు తగ్గాలి, ఏం చేయమంటావు అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, ఏం తింటావు అన్నాడు. ఏం లేదయ్యా, పొద్దున్న ఒక 6 ఇడ్లీ తింటా, మధ్యాహ్నం పుష్టిగా భోజనం చేస్తా, మళ్ళీ సాయంత్రం చేస్తా అంటే మళ్ళీ భోజనం చేస్తానయ్యా అంటాడు. ఒరి నీ దుంపదేగా, నువ్వు పళ్ళాలు భోజనం చేస్తూ నా దగ్గరకు వచ్చి నీ ఊళ్ళు తగ్గిమంటే నేనేం చేస్తాను? నీ ఊళ్ళు ఎక్కడ తగ్గుద్ది? నా వల్ల ఏమవుద్ది? పొద్దున పూట ఒక 2 ఇడ్లీలు తిని, మధ్యాహ్నం ఒక పల్లెడు అన్నం తిని, మళ్ళీ రాత్రి ఒక పల్లెడు అన్నం తిని, మరి ఏమైనా వాకింగ్ చేస్తావా, ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తావా అంటే, అబ్బే ఎన్నింటిలో వేస్తావు? 9 ఇంట్లో వేస్తానయ్యా. ఏం చేస్తావండి? ఏమి లేదయ్యా, మా అయ్యా బాబు సంపాదించిన ఆస్తులు వాళ్ళంతా అవి రెంటల బంటలు వస్తాయి, లేచి చక్కగా పొద్దున్నే లేచి తింటాను, మళ్ళీ పడుకుంటాను, ఎదురొచ్చినప్పుడు మెలుగు వచ్చినప్పుడు లెగిస్తాను, ఆకలిస్తే తింటాను. ఓరి నీ దుంపదేగా, నీ ఒళ్ళు తగ్గించడం నా వల్ల కాదు నాయన. నేను దగ్గర 30 సంవత్సరాలు చదువుకున్నా. నేను ఈ వైద్య శాస్త్రం మీద పరిశోధన చేశా, పరిశీలించా, చదువుకున్నా. నీకున్న దానికి నీ ఒళ్ళు తగ్గించడం నా వల్ల కాదు. దేవుడు కూడా అలాగంటాడమ్మా. మనం దేవుణ్ణి ప్రార్థించే ప్రార్థనలో నిజాయితీ లేకపోతే, సత్యం అనేది లేకపోతే, దేవుడు కూడా అదే అంటాడు, చేతులు పైకెత్తేస్తాడు, చేతులు పైకెత్తేస్తాడు. మనం జ్ఞాపకం చేసి, ఎందుకంటే మనం నిజాయితీగా ప్రార్థన చేస్తే, సత్యములో ప్రార్థన చేస్తే, యెహోషువ ప్రార్థన సూర్యుడిని స్తంభింపచేసినట్లు, యెహోషువ ప్రార్థన చంద్రుడిని స్తంభింపచేసినట్లు. ఎందుకు ప్రార్థన చేశాడంటే తన కోసం చేయలా, ఇజ్రాయేలు ప్రజల విజయం కోసం చేశాడు.
శత్రు సంహారం కోసం చేశాడు. శత్రువును సమూలంగా మట్టిలో కలపటం కోసం తను ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎవరి ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు అనడానికి నేను ఒక మాట చెప్తాను. మనం యోనా గ్రంథాన్ని మనం చూస్తే నిజానికి యోనాలో ఉన్న ప్రజలందరూ కూడా పాపంతో నిండి ఉన్నవారు, దేవుడంటే లెక్కలేనివారు, విగ్రహారాధికులు. ఒకసారి చూస్తారా? మరి మా మాట చూస్తారా? యోనా గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి చూస్తారా? దేవుడు చెప్పేశాడు, ఈ పట్టణాన్ని నేను సమూలంగా నాశనం చేస్తా, యోనా నువ్వు వెళ్ళి నా మాటగా ప్రకటించు. దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమని? ఈ పట్టణాన్ని సమూలంగా నాశనం చేయడానికి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం నాన్న. 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఒక్క నిమిషం. దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ యోనా పట్టణంలో ఉన్న ప్రజలందరినీ సమూలంగా నాశనం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన సేవకుడిని పంపించాడు, ప్రకటించమన్నాడు. ప్రకటించగానే వాళ్ళు ఇప్పుడు అయ్యా మళ్ళీ జలప్రళయం వస్తుంది, నా మాట వినండి, దేవుడు నన్ను ఓడని నిర్మించుకోమన్నాడు, నేను నిర్మిస్తున్నాను అంటే హేళన చేశారు. నువ్వు ఒక పిచ్చోడా మంచోడరా బాబు, ఎక్కడ జలప్రళయం వస్తే ఎక్కడ ఇంతమంది ఎక్కడ చచ్చిపోతారు అని హేళన చేశారు. దేవుడు మాటకి లోబడలేదు. నోవాహుని నిందించారు, హేళన చేశారు, పిచ్చోడనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలు ఎప్పుడైతే యోనా వచ్చి అయ్యా మీ పట్టణానికి ఉగ్రత రాబోతూ ఉంది, దేవుడు ఈ పట్టణాన్ని సమూలంగా నాశనం చేయబోతున్నాడు అనగానే ఆ ప్రజలు ఎటువైపు తిరిగారంట? ఇప్పుడు చదువున్నాను ఆ మాట. ఒకవేళ 8వ వచనం, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుని మనము లయము కాకుండా గనుక మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయకూడని కీడును చేయక మానెను. హల్లెలూయా. వీళ్ళెవరండి? ఏ రోజన్నా దేవుడిని వెంబడించారా వీళ్ళేమన్నా? ఏ రోజన్నా దేవుడిని ప్రార్థించారా వీళ్ళేమన్నా దేవుడి జనాంగమా? వీళ్ళేమన్నా వీళ్ళ మీద దేవుడి నిబంధన ఏమన్నా ఉందా? వీళ్ళకి దేవుడి కట్టడ ఏమన్నా ఉందా? ఎందుకు దేవుడు వీళ్ళ ప్రార్థన ఆలకించాలి? దేవుడు వీళ్ళ ప్రార్థన ఎందుకు ఆలకించాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే వారి చెడు నడతలను విడిచిపెట్టి మనపూర్వకముగా దేవునికి ప్రార్థించారో ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు అంగీకరించాడు. వారికి రావలసిన ఉగ్రతను దేవుడు నిలిపివేశాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థన చేయడానికి ఎక్స్పీరియన్స్ అవసరంలా, ప్రార్థన చేయడానికి ప్రాస అంతకన్నా అవసరంలా. ప్రార్థన చేయడానికి ఎక్స్పీరియన్సు ప్రాస అవసరంలా.